మనం ఫస్ట్ హర్నియా అనుకుని లేకపోతే ఏదన్నా స్వెల్లింగ్ అనుకుని హాస్పిటల్ కన్నా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరన్నా చూపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మన డాక్టర్ గారు క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతే హర్నియా అని చెప్పగలుగుతారు. కొన్నిసార్లు బాగా లావుగున్న వాళ్ళల్లో అది సరిగ్గా మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతే అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ వాడి హర్నియా అనేది కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకసారి మనం హర్నియా డయాగ్నోస్ చేసిన తర్వాత యూజువల్గా ఎప్పుడూ సర్జరీ అనేదే రికమెండ్ చేస్తాం. దీనికి స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయి. హర్నియా మనము మెయిన్ అబ్డామినల్ వాల్ మస్క్యులేచర్ లోపల వచ్చే వీక్నెస్. అది ఎలా అంటే మన ఇంట్లోపల ఉన్న గోడ లోపల ఒక చిన్న రంధ్రం పడిందంటే మనం దాన్ని కవర్తో ముయ్యలేము, ఎప్పుడో దాన్ని రిపేర్ అనేది చేసుకోవాలి. సో ఈ రిపేర్ చేయకపోతే ఏదో ఒక టైం చిన్న ప్రాబ్లం అనేది ఎప్పుడన్నా రావచ్చు. అలాగనే హర్నియాక్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. మెడికల్ మేనేజ్మెంట్ దేనికి ఉంటుందంటే హర్నియా అనేది ఏజ్డ్ పీపుల్లో వచ్చినప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందంటే, షుగర్ ఉందంటే వాళ్ళందరినీ సర్జరీకి ఆప్టిమైజ్ చేసేది, షుగర్ని కంట్రోల్లో తెచ్చుకునేది, బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ పెట్టి బీపీని కంట్రోల్లో తెచ్చుకుని సర్జరీకి ఆప్టిమైజేషన్ చేసుకున్న తర్వాతే మనము సర్జరీ చేసేది. యాజ్ సచ్ బికాజ్ ఇది మెయిన్గా అనటామికల్ ఫెయిలియర్, ఇట్ ఈస్ నాట్ అ మెడికల్ డిసీజ్ బట్ అ అనటామికల్ ఫెయిలియర్. అందుకని సర్జరీ అనేది చేయాలి. యాజ్ అ డాక్టర్ ఆల్సో వీ ఆల్వేస్ ప్రిఫర్ సర్జరీ టు బి డన్ ఎర్లీ. వై? ఇప్పుడు చిన్న హర్నియా ఉందంటే దాని చుట్టుపక్కల ఉన్న మసిల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా. యాజ్ సచ్ మన హర్నియా అనేది సైజ్ పెరగ్గా చుట్టూన్న మసిల్ ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది. మనం ఒక రబ్బర్ బ్యాండ్ని రోజు లాగుతూ ఉన్నామంటే ఫస్ట్ కొన్ని రోజులు దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ అదే రబ్బర్ బ్యాండ్ని రోజు కొంచెం లాగుతూ ఉన్నామంటే దాని బలం తగ్గిపోయి అది కూడా ఒక లాంగ్ సింపుల్ పీస్ ఆఫ్ లెంత్ అనేది పెరిగిపోయి ఫైనల్గా స్నాప్ అవుతుంది. ఇప్పుడు మన మసిల్స్ ఉన్న క్వాలిటీ కూడా అలాగనే, చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఒక్క కుట్టుతో దగ్గరికి తీసుకొచ్చి మనం సపోర్ట్ ఇచ్చామంటే బాగా మానుతాయి. లేదు దాన్ని చాలా రోజులుగా పెట్టుకుని అలాగే సాగనిచ్చామంటే యాజ్ సచ్ పెద్ద రంధ్రాలు అంటే బిగ్ హర్నియాస్ని దగ్గర తీసుకొచ్చి రిపేర్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. రికరెన్స్ రేట్స్ అనేది మనం రిపేర్ చేసినా కూడా మళ్ళీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. అందుకని చిన్నగా మనం ఐడెంటిఫై చేసినప్పుడే హర్నియా అనేవి సర్జికల్గా రిపేర్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.